మెదక్ జిల్లాకి వెళ్దాం. మెదక్ జిల్లాలో మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, సిద్దిపేట మంత్రి హరీష్ రావు కొన్ని అక్కడ బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజకి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఏదైతే పెద్దవాగు జలాశ్రయం జలాలని దానికి బంగ్లా చెక్ డ్యామ్ వద్ద మంత్రి హరీష్ రావు ఇవాళ శంకుస్థాపన చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. గజ్వేల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిద్దిపేట జిల్లాలోని నంగనూరు మండలంలో గల పెద్దవాగు గ్రామంలో పెద్దవాగు వద్ద కాళేశ్వరం జలాలను మంత్రి హరీష్ రావు జలహారతిచ్చి జలాలను విడుదల చేస్తారని చెప్పవచ్చు. అదే బీడుబారిన భూముల్లో శస్యశ్యామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, ఆ ఫలాలు ఇప్పుడు రైతులకు అందుతున్నాయని, కాళేశ్వరం నీరు ద్వారా రైతులు 3 పంటలు పండిస్తున్నారని చెప్పి మంత్రి హరీష్ రావు స్పష్టం జరిగింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పై అనేక ఆరోపణలు చేశారు ప్రతిపక్ష పార్టీలు. కాళేశ్వరం అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయస్థానాల్లో కూడా అక్రమ కేసులు పెట్టి కాళేశ్వరాన్ని అడ్డుకొని రైతులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేశారని మంత్రి హరీష్ రావు విమర్శించడం జరిగింది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సీఎం కేసీఆర్ తలపుతో ఆయన పూర్తి చేయడం జరిగిందని, ఆ ఫలాలు రైతులకు అందుతున్నాయని, మరోవైపు రైతు సంక్షేమం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో జరుగుతుందని, రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్య విద్యుత్ తో పాటు సాగునీరు కూడా అందిస్తున్నామని, మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతులకు మేలు చేకూరే ప్రతి కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ దగ్గర పరిశీలించి అమలు చేస్తారని చెప్పి జరిగింది. మరోవైపు కాళేశ్వరం జలాలు మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అవసరం ఉన్న చోట అల్లా నీరు అందుతోంది. వ్యవసాయం చేసేందుకు రైతులకు అనువుగా మారింది. మరోవైపు ధాన్యం కూడా తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా పండించిన ఘనత ఉందని చెప్పి మంత్రి హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.